శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రి పొన్నం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపు. సాగునీరు, ఎరువుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. ఓదెల మండల సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విజ్ఞన్న. రైతుల అవసరానికి మించి యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచన. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ భూసేకరణకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసింది. కోహెడ మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం. కాలువల భూసేకరణ వేగవంతంగా జరుగుతోందని వెల్లడి. కలెక్టరేట్ లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన అడిషనల్ కలెక్టర్ తానాజీ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలబడాలని పిలుపు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తొలుత వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. రాబోయే సమాజం మన అందరినీ హర్షించాలన్నా, జ్ఞాపకంగా ఉంచుకోవాలన్నా ప్రకృతిని సమతుల్యం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. వర్షాలు అధికంగా పడడం, కరువులు రావడం లాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కోట్లాది మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఇది ఒకరోజు కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకొని వాటిని పెంచి సంరక్షించాలని అన్నారు. మొక్కలు నాటడంలో హుస్నాబాద్ రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు మాత్రమే వాడాలని అన్నారు. అధికారిక కార్యక్రమంలో సింథటిక్ సాల్వాలు కాకుండా నేతన్నలు తయారు చేసిన వస్త్రాలు వాడాలని సూచించారు. చేనేత వస్త్రాలు వాడడం వల్ల వృత్తిని ప్రోత్సహించి నేతన్నలను ఆర్థికంగా బలోపేతం చేసినట్లు అవుతోందని అన్నారు. అందరం చేనేత వస్త్రాలు వాడాలని ప్రతిజ్ఞ తీసుకోవాలని అన్నారు. డిగ్రీ కళాశాలకు కాంపౌండింగ్ వాల్, ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తామని, డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని అధ్యాపకులను కోరారు. రాబోయే సమాజం మనందరినీ హర్షించాలన్నా, జ్ఞాపకపుచ్చుకోవాలన్నా ప్రకృతి సమతుల్యం చేయాల్సిన బాధ్యత ఈ సమాజం మీద, ప్రస్తుత తరం మీద ఉంది. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. తెలంగాణ ప్రభుత్వం తరఫున కోట్లాది మొక్కలు నాటడానికి కార్యాచరణ తీసుకుంది. ఈరోజు హుస్నాబాద్ దీనికి రోల్ మోడల్గా ఉండాలి. రాష్ట్రంలో ప్లాంటేషన్ కార్యక్రమం జరిగిన హుస్నాబాద్లో నేను మొక్క నాటినా అని తృప్తి పడే విధంగా ప్రతి పౌరుడు ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈరోజు చేనేత దినోత్సవం, ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఇప్పుడే మార్కండేయ టెంపుల్లో చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. చేనేతను ధరించాలి, చేనేతను ప్రోత్సహించాలి. ప్రభుత్వం తరఫున కూడా దేవాలయాల్లో అతిథులకు ఇచ్చే శాల్వా సందర్భంగా కానీ, టీచర్స్ డే సన్మానం సందర్భంగా కానీ, వివిధ అవసరాల కొరకు వాడేటువంటి దాని లోపల చేనేతను మాత్రమే వాడాలనే జీవోలు ఉన్నాయి. మళ్ళీ తెస్తాను, వాటిని సీరియస్గా అమలు చేస్తాం. నేను పర్యావరణానికి హితమే. ఆల్రెడీ మనం హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధితంగా మనం అందరం కూడా స్టీల్ బ్యాంక్ ఇచ్చుకున్నాం. దానికి భాగంగా అడిషనల్గా ఒక స్టీల్ బ్యాంకులో తింటేనే సరిపోదు, మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలు నాటాలి. సాగునీరు, ఎరువుల సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు ప్రభుత్వ విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో జరుగుతున్న పనులపై ఆరా తీయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు, సర్పంచులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విజ్ఞన్న మాట్లాడుతూ రైతుల అవసరానికి మించి యూరియా, DAP ఎరువులను వినియోగించడం వల్ల భూసారం క్రమంగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎకరానికి 60 బస్తా యూరియా కూడా వినియోగించేవారు కాదని, ప్రస్తుతం అధిక దిగుబడుల కోసం
విచక్షణారహితంగా ఎరువులు వాడడం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. గ్రామంలో సర్పంచులు, వ్యవసాయ అధికారులు, రైతులు సమతుల్య ఎరువుల వినియోగం, భూసార పరిరక్షణపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను రైతులు మరింతగా అలవర్చుకోవాలని, రైతుల వేదిక ద్వారా ఆధునిక సాగు విధానాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను రైతులు మరింతగా అనుసరించాలని, రైతుల వేదికల ద్వారా ఆధునిక సాగు విధానాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇది ఫస్ట్ సమావేశం కావాలి. సర్పంచులంతా కూడా కొత్తగా తెలిసిన చాలా వరకు అవగాహనతో మాట్లాడడం జరిగింది. మరి అధికారులు కూడా ఇటువంటి సమావేశాలు వచ్చేటప్పుడు పూర్తి సమాచారం అంటే క్షేత్రస్థాయిలో మీరు పర్యటించి ఎక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనం ఏమేమి సమస్యలు పరిష్కరించాం, అంటే ఏం సమస్యలు పరిష్కరించి ఉన్నాయి అనేక విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏ అంశం మీద మాట్లాడినా కూడా మరి ఆ అంశం మీద సమాధానం చెప్పే విధంగా అధికారులు కూడా పూర్తిగా సిద్ధంగా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి ఏదైతే మనం జరిగినటువంటి వ్యవసాయ శాఖ కానీ అదేవిధంగా సాగునీరు కానీ, తాగునీరు కానీ, విద్యుత్ కానీ, ఆరోగ్యం కానీ మనం దాదాపు గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువ భూసేకరణకు ప్రభుత్వం 250 కోట్ల విడుదల చేసిందని, కాలువల భూసేకరణ వేగవంతంగా జరుగుతుందని అన్నారు మంత్రి పొన్నం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పొన్నం తంగలపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. వనమహోత్సవంలో భాగంగా పాఠశాల పరిసరాల్లో మొక్కలు నాటారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు తంగలపల్లిలో పాఠశాల భవనాలు పూర్తి చేసి హాస్టల్ వసతులతో సహా తరగతులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అన్ని క్రీడాపరమైన ఇతర సౌకర్యాలకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ స్కూల్ భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. ప్రపంచ స్థాయి పాఠశాలతో పోటీ పడే విధంగా దేశానికి ఆదర్శంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వేగంగా నిర్మాణం జరుగుతున్న 2-3 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ పాఠశాల ఒకటని, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇంకొక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని సీఎంను కోరుతామని అన్నారు. 2007లో ఫౌండేషన్ పడిన గౌరవెల్లి ప్రాజెక్ట్ 2027లో 20 సంవత్సరాల తర్వాత పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చే బాధ్యత తనదని, ఇవ్వకున్న బాధ్యత తనదేనని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ హుస్నాబాద్ ప్రాంత ప్రజల కళని, చిన్న కాలువల భూసేకరణలో భూమిపోతున్న రైతులు సహకరించాలని అన్నారు. త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు అందించే కార్యక్రమం తీసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ ప్రక్రియ తీసుకుంది. అందులో భాగంగా దాదాపు 30 ఎకరాల పైన హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో ఈ నిర్మాణం వేగంగా కొనసాగుతూ ఉంది. మేము దీన్ని తొందరలో వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసి తరగతులు ఇందులో ప్రారంభించి హాస్టల్ వసతితో సహా అన్ని క్రీడాపరమైన ఇతరత్ర సౌకర్యాలు కలగజేసి పూర్తి చేసే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సంక్షేమ శాఖల మంత్రులుగా మేము ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ద్వారా పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని, ఇందులో చదువుకున్న పిల్లలు రేపు భావి భారత పౌరులుగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన దానిలో ఉపయోగపడే విధంగా అత్యున్నతమైనటువంటి ఏదే ప్రపంచ స్థాయి పాఠశాలలతో పోటీ పడే విధంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం. పూర్తి రెసిడెన్షియల్గా అధ్యాపకులతో సహా అందరూ ఉండి ఇక్కడనే చెప్పేటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వేగవంతంగా నిర్ణయం చేసుకుంటున్నాం. కాబట్టి మరి రాష్ట్రంలో 1, 2, 3 నిర్మాణాల్లో మాది కూడా ఉంది. భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి
స్వతంత్ర సాముపార్జనకు సాధనంగా నిలిచింది చేనేత. మహాత్మా గాంధీజీ కూడా రత్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి కూడా ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గత 2015 ఆగస్టు 7వ తేదీన చెన్నైలో జరిగిన కార్యక్రమంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. నాటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా నిర్వహించుకున్నట్టు చెబుతూ ఉన్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ కలెక్టరేట్లో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ తానాజీతో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, పద్మశాలి సంఘం నేతలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాల వాడకానికి ప్రాధాన్యతనివ్వాలని, నేతన్నల కుటుంబాలకు మద్దతునివ్వాలని కోరారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలబడాలని తెలిపారు. కూడా చాలా పెండెన్సీ గురించి కూడా చెప్పడం జరిగింది. సో మెయిన్గా మనకి ఈ భద్రతా స్కీమ్లో, తర్వాత మనకి భరోసా స్కీమ్లో, మనకి థ్రిఫ్ట్ స్కీమ్లో అండ్ ఇది క్యాష్ క్రెడిట్ స్కీమ్లో ఎక్కడెక్కడ పెండెన్సీ ఏదైతే ఉన్నాయి ఖచ్చితంగా మేము మా తరఫు నుంచి అంటే హెడ్ ఆఫీస్కి మేము ఇది కమ్యూనికేట్ చేసి దానికి రిజాల్వ్ చేయడానికి ఖచ్చితంగా మా సైడ్ నుంచి అయితే మేము 100% మేము ట్రై చేస్తాము. తర్వాత చాలా వరకు మనకి ఇది హ్యాండ్లూమ్ డే గురించి అది హిస్టరీ కూడా చెప్పడం జరిగింది. మనకి స్వదేశీ మూమెంట్లో ఇది మొదలైంది. స్వదేశీ మూమెంట్లో ఒక మన దేశంలో తయారైన వస్తువులను మనం ఉపయోగించాలి. ఆ ఉద్దేశంతో అప్పుడు మన బయట నుంచి వచ్చిన క్లాత్కి మనం అంటే తీసుకోలేదు. చేనేత అంటేనే మన నేతన్నలను కాపాడుకోవాల్సిన బాధ్యత కానీ వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన రాష్ట్రం కానీ మన కేంద్ర ప్రభుత్వాల పైన ఉంటుంది. తప్పకుండా మీ సమస్యలను మీ కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ తీసుకుపోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన నేతన్న సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా అధికారులు సుద్ధా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనకు ఈ జాతీయ చేనేత వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం. మనకు ప్రభుత్వం తెలంగాణ నేతన్న పొదుపు, తెలంగాణ నేతన్న భద్రత ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నది. అది పేపర్ మట్టుకే పరిమితం కాకుండా ఇప్పుడే ఎంతోమంది నేతలు చెప్పడం జరిగింది. అది వాళ్ళకు డబ్బులు ఆడవడం లేదు, ఆ స్కీమ్లు కింది స్థాయి దాకా చేరడం లేదు. ఏ స్కీమ్ పెట్టినా కానీ కింది స్థాయి దాకా వెళ్ళే విధంగా వాళ్ళకు అధికారులు సుధా కృషి చేయాలని నేను అడిషనల్ కలెక్టర్. ఇక ముందు ముఖ్యమంత్రి కాంచెల్లి మొదలు పెడితే పంచాయతీ వరకు ఎవరు అధికారి కరీంనగర్కి వచ్చినా కానీ వాళ్ళకు శాల్వతోటి కాకుండా టవల్ తోటి సత్కరించాలని కోరుతున్నాను. సో మార్పు అనేది ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి. మార్పు అనేది ఇక్కడికి వెళ్ళి రావాలి. శాల్వలతో ఏముంది, శాల్వ తీసుకుపోయి ఇంటికి కనబడతాం. ఇది ఉంటే అన్ని రకాల అక్కడ. ముఖ్యంగా టవల్ గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను. మీరు చేసే టవల్ దాని ప్రాముఖ్యత కూడా మీ అందరికి తెలియాలి. టవల్ అంటే అందరు ఏమనుకుంటారంటే ముఖం కడుక్కున్నట్టు పడేస్తారు అనుకుంటారు, స్నానం చేసేటప్పుడు గుర్తుకొస్తారండి, అంతేనా? టవల్ అట్లే అనుకుంటారు కదా. కానీ నా ముందు కూర్చున్న పెద్దలందరూ కూడా ఏజ్ కొద్దిగా ఎక్కువ వాళ్ళు కూడా అందరు టవల్ వేసుకున్నారు. సింగరేణిలోని మారుపేర్ల సమస్యను పరిష్కరించి విజిలెన్స్ పెండింగ్ కేసులను 110 సెటిల్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి కార్మికుల వారసులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి వారసులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి వారసులు ప్లకార్డులు చేతబూని నిరసన దీక్ష చేపట్టారు. తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరారు. పదకొండ ఏరియా కోల్బెల్ట్ ప్రాంతం వాళ్ళందరం కూడా మారుపేర్ల సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరం కూడా ఆర్జీవన్ జీఎం ఆఫీసు ముంగట మేము మా యొక్క నిరసన దీక్షను తెలియజేస్తున్నాము. మరి యొక్క నిరసన దీక్షను మేము ఎందుకు తెలియజేస్తున్నామనంటే గత
కొన్ని సంవత్సరాలుగా మా సమస్య పట్ల మేము సింగరేణి యాజమాన్యానికి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే మినిస్టర్లకు కానీ లేకపోతే ఏదైతే సింగరేణి కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం కానీ లేకపోతే ప్రాతినిధ్య సంఘాలకు కానీ అనేక మందికి అనేక సార్లుగా మా మెమరాండంలో ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా కేవలం చెత్తబుట్టల పాలు మాత్రమే చేసినారు. మేము సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని దయచేసి తెలియజేసుకుంది ఏంటంటే మా సమస్యకు మీరు ఇప్పటికే కమిటీ చేసి మేము నిర్ణయించి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఈరోజు మేమందరం కూడా అదే వేడుకుంటున్నాము. 11 ఏరియా కోల్బెల్ట్ ప్రాంతాల నుంచి ఇప్పటికి 2 ప్రాణాలు పోవడం జరిగింది. దయచేసి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి. ప్రభుత్వం హామీ ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, డిప్యూటీ సీఎం మనకు శ్రీరాంపూర్ సభలో కూడా హామీ ఇచ్చారు, రామగుండంలో కూడా హామీ ఇచ్చారు, ఎండవర్స్ కూడా సింగరేణి యాజమాన్యం చేసినారు. ఈ విషయం పట్ల కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. మరి వాళ్ళు కూడా కమిటీకి మేము అన్ని రకాలుగా ఉన్నామని అన్నారు. మరి సెంట్రల్ నుంచి పర్ఫెక్ట్ ఉంది, మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చేస్తామన్నారు. ఇక్కడ సింగరేణి యాజమాన్యం కూడా మేము స్ట్రక్చర్ మీటింగ్లో గుర్తింపు సంఘం ఏదైతే పెట్టిందో దాని పట్ల మేము కమిటీలో మేము చర్చిస్తాం. మరి ఎక్కడ అవుతుంది? రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మధ్య మానేరు జలాశయం నుంచి తాగునీటి అవసరాల కోసం కరీంనగర్ ఎల్ఎండి జలాశయానికి అధికారులు నీటిని విడుదలను మొదలుపెట్టారు. 500 క్యూసెక్కుల నీటితో ప్రారంభించిన నీటి విడుదలను దశల వారీగా 2000 క్యూసెక్కులకు పెంచనున్నారు. మధ్య మానేరు జలాశయానికి రామడుగు మండలంలోని గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువ ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మానేరు మూలవాగు నుంచి 953 క్యూసెక్కుల వరద నీరు మధ్య మానేరులో చేరుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.97 టీఎంసీలకు చేరుకుంది. గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వేర్ ముప్పు సమస్య మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నారాయణపూర్తో పాటు చెర్లపల్లి, మంగపేట, ఇస్తారుపల్లి గ్రామాలను పూర్తి స్థాయిలో ముప్పు గ్రామాలుగా ప్రకటించి బాధితులందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు మేక వినోద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలో లేనప్పుడు ఒక తీరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తీరుగా వ్యవహరించడం కేవలం మేడిపల్లి సత్యానికే చెల్లిందనే అదేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అయితే మా నియోజకవర్గంలో ఉన్న నారాయణపూర్ గ్రామం ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చెప్పి 10 ఏళ్ళు వాళ్ళు గడుపుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు గతంలో ఒక ఛాలెంజ్ చేసిర్రు అప్పుడున్న ఎమ్మెల్యే రవిశంకర్ గారిని. నువ్వు మొగోనివి అయితే నువ్వు రాజీనామా చేయి, రాజీనామా చేస్తే ఖచ్చితంగా ముంపు గ్రామంగా ప్రకటిస్తాడు ముఖ్యమంత్రి, లేక నీకు చేతనైతే చేయి లేకపోతే రాజీనామా చేయి అని చెప్పి అప్పుడు సవాల్ విసిరిర్రు. తర్వాత తను కూడా అదే నారాయణపూర్ గ్రామానికి వెళ్ళి మా ప్రభుత్వం వస్తే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే 6 నెలల్లో ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మేమేమంటున్నామంటే నారాయణపూర్ గ్రామాన్ని పూర్తిగా 30 ఇండ్ల వరకే తీసుకుంటామని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది. 30 ఇండ్ల వరకే తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తారుపల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. ఇది ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, మా 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు. ఎట్లా ప్రకటించడం మేము చూస్తాం. ఇలా నిజంగా మొగడు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే ఇలా నిజంగా మొగడు పుట్టం. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 1 రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ షారుఖ్ ముఖ్య అతిథిగా హాజరై 54 మంది లబ్ధిదారులకు సుమారు 54 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం
ఆడబిడ్డల వివాహాల కోసం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం నుంచి రెండు విషయాలు మాట్లాడనిస్తారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం చాలా మంచిది. ఎందుకంటే గతంలో ఆడపిల్ల పుట్టిందంటే తల్లిదండ్రులు భయం ఉండేది, ఎట్లా పెళ్లి చేయాలని చెప్పి ఆందోళన పడేవారు. ఇప్పటికి కూడా అదే ఉంది. భ్రూణ హత్యలు కూడా జరిగినాయి. ఆడపిల్లను తీరాలని అబార్షన్ చేసేవారు. అలాంటిది ఈరోజు ఆ మహిళలు ఆడపిల్ల వాళ్ళ పెళ్లి కోసం ప్రభుత్వం ద్వారా ఈ రకంగా ₹1,00,000 రావడం చాలా గొప్ప విషయం. ఇలాంటి ఇచ్చి పేదరికంలో ఉన్న వాళ్ళకు చేదోడుగా ఉన్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. రెండోది వాళ్ళ నేను పార్టీకి అతీతంగా వారి కూడా అభినందించదలుచుకున్నాం. వాళ్ళ గ్రామ సభ ఉద్దేశం బాలసభను పెట్టి గ్రామ సభ బాలసభను పెట్టి అనుకున్నాం నిజంగా. కానీ స్పెషల్ ఆఫీసర్, మండలంలో స్పెషల్ ఆఫీసర్, జిల్లా అధికారి పెట్టి సమీక్ష తీసుకుంటే అందులో చాలా విషయాలు అధికారులు తీసుకొస్తాయి. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోందన్నారు మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్. శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులతో మాట్లాడి విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన, రుచికరమైన మరియు పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి భోజన సదుపాయాలు, ఆహార నాణ్యతలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గొర్రెల పెంపకందారుల సహకార సంఘం కరీంనగర్ జిల్లా యూనియన్ చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ గొర్రెల పెంపకందారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘం అధ్యక్షులు పొలగాని గట్టయ్య యాదవ్ అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్, వైస్ చైర్మన్ చిగుళ్ల శ్రీనివాస్, కుర్మ డైరెక్టర్ కాల్వ సురేష్ యాదవ్లను దుర్షేడ్ గ్రామంలోని మల్లన్నస్వామి ఆలయం వద్ద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లేశం యాదవ్ మాట్లాడుతూ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం సభ్యులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. సహకార సంఘం బలోపేతానికి సభ్యుల సహకారం అవసరమని, గతంలో సహకార సంఘం ద్వారా NCDC రుణాలు పొందిన సభ్యులు వారి వడ్డీ భారం తగ్గించే ప్రయత్నం చేస్తానని సభ్యులకు హామీ ఇచ్చారు. వారి బకాయిల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి భారం తగ్గించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీరుకుల్ల గ్రామ అధ్యక్షులు ఎగుర్ల శంకర్ కురుమ, ఎల్లబోతారం అధ్యక్షులు పంబాల లక్ష్మణ్ యాదవ్, గోపాల్పూర్ అధ్యక్షులు చిగుర్ల చిన్న కొమరయ్య కురుమ, సాయిల రాయమల్లు కురుమ, సాయిల బీరయ్య కురుమ, పొలగాని గట్టుమల్లు, కనుకయ్య, సంపత్, కొమరయ్య, ఐలయ్య, సాయిల తిరుపతి, వేల్పుల రాజు, సంపత్ యాదవ, కురుమ సోదరుడు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ క్రిసెట్ హై స్కూల్ విద్యార్థులు, పాఠశాల ప్రిన్సిపాల్ MD జాఫర్ ఆధ్వర్యంలో స్థానిక చేనేత కుటీర పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించి అవగాహన పెంచుకున్నారు. ఈ సందర్భంగా చేనేత కళాకారులు దారాన్ని సిద్ధం చేయడం దగ్గర నుండి అది అందమైన వస్త్రంగా రూపుదిద్దుకునే వరకు ఉన్న ప్రతి దశను విద్యార్థులకు వివరంగా చూపించారు. వస్త్ర తయారీలో దాగి ఉన్న నైపుణ్యం, ఓర్పు, అంకిత భావం మరియు కళాకారుల శ్రమ గురించి వారికి వివరించారు. విద్యార్థులు నేత పద్ధతులపై తమకు ఉన్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు. సందర్శన అనంతరం క్రిసెంట్ హై స్కూల్ యాజమాన్యం చేనేత కళాకారులను ఘనంగా సన్మానించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ MD జాఫర్ మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ప్రతి భారతీయుడి ప్రాథమిక బాధ్యతగా భావించాలని అన్నారు.
afternoon everyone, this is Suritesh from Peace and High School. So first of all, happy National Handlooms Day. So what happened was we recently visited a nearby handloom station and I had a great experience. I've got to know many things. So what I want to do today is I want to share what I learned from that experience. So what happened was, first they prepared the fabric, then which is వాళ్ళు ఫస్ట్ దారాలను తయారు చేశారు. దెన్ దే కలర్డ్ ఇట్, తర్వాత ఫ్యాబ్రిక్కి ఏ కలర్ వాడాలో ఆ కలర్ వేశారు. దెన్ దే వాబ్డ్ ఇట్, దాని తర్వాత దాన్ని మంచిగా నిలుగా తయారు చేశారు. దెన్ వాట్ దట్ ఇట్ వాస్ దే డిడ్ స్టిచింగ్, దానికి అది గట్టి వాడడానికి దానికి గంజి పూశారు. దెన్ వాట్ దట్ ఇట్ వాస్ దే డిడ్ లూమ్ సెటప్, తర్వాత మగ్గాన్ని మంచిగా ఏర్పరుచుకొని ఆ నిలువు దారాన్ని దాన్ని పెట్టారు. దెన్ వాట్ దట్ ఇట్ వాస్ బియరింగ్, దారాలని అడ్డంగా పెట్టారు. దెన్ వాట్ డిడ్ ఇట్ వాస్ ఆఫ్టర్ మేకింగ్ దాట్ సిల్క్, మొత్తం ఇలా ప్రాసెస్ చేసి ఆ సిల్క్ తయారవుతుంది. ఆ బట్ట తయారైనాక తర్వాత మనకు కావాల్సిన డిజైన్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే డిజైన్స్ వేసి తర్వాత దానికి మంచిగా క్లీన్ చేసి ఎండబెట్టి తర్వాత ఒక మంచిగా ప్యాక్ చేసి ఇది పంపుతారు. సో దిస్ ఇస్ ద థింగ్స్ దట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరెస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించిన ఉపాధ్యాయులు విద్యార్థులను తలపై బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాల నడుమ పాఠశాల నుంచి ప్రధాన కూడలి వరకు ఊరేగింపుగా వెళ్లారు. డీజే పాటలకు విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించారు. పాఠశాల ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకొని కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది బోనాల వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోనాల శుభాకాంక్షలు. ముస్తాబాద్ రాఘవేంద్ర పాఠశాలలో ఈరోజు మేము పిల్లలతో బోనాల సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇది ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించే నైవేద్యము. బోనము అనగా నైవేద్యము. అమ్మవారికి బెల్లంతో కానీ పసుపుతో కానీ అన్నం వండి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకుంటాము. మనకి ప్రకృతిలో వచ్చే మార్పులను తట్టుకోవడానికి, మన శరీరాన్ని తట్టుకోవడానికి మన పూర్వీకులు, మన పెద్దలు నేర్పించినది సంప్రదాయం. ఇది మన సాంప్రదాయాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి తెలియజేయడానికి మా పాఠశాలలో ఈరోజు బోనాల సంబరాలు జరపడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ పాల్గొని ఎంతో సంతోషంగా జరుపుకోవడం. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి చేనేత కార్మికులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని అన్నారు. ప్రభుత్వం చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించాలని, కార్మికులకు మద్దతుగా సబ్సిడీలు, ఆధునిక యంత్రాలు అందించాలని కోరారు. ప్రాచీన కళలను కాపాడుతూ దేశ సంస్కృతికి ప్రతిగా నిలుస్తున్న చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ వారంలో కనీసం ఒక్కరోజైనా చేనేత వస్త్రాలను ధరించి కార్మికుల జీవనోపాధికి చేయూతనందించాలని ఆకాంక్షించారు. పద్మశాలి బంధువుల అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మన చేనేత కార్మికులు కొంచెం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గవర్నమెంట్ నుండి ఈరోజు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మన మంత్రి గారు కూడా చేనేత డెవలప్మెంట్ కోసము సరైన విధంగా ఫండ్స్ ఇచ్చుకుంటూ కొంచెం ఎంకరేజ్మెంట్లోనే
మనకు అండదండలుగా ఉంటున్నారు. అలాగనే మన చేనేత కార్మికులు రోజు రోజు తగ్గి వేరే ఉపాధి అవకాశాలు ఎదుర్కొంటున్నారు. కానీ చేనేతలో ఉన్నటువంటి అవకాశాలను మనది మనం ఉపయోగించుకోవాలని వాళ్ళని కోరుకుంటూ, చేనేతలో కూడా ఈ రోజులల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి కూడా అన్ని రకాల చేదోడు బాదోడు అవకాశాలు కల్పించుకుంటూ మనకు కూడా కొంచెము ప్రభుత్వం నుంచి చేనేత కార్మికులకు కూడా చేయూత అందిస్తున్నారు. అలాగే ఈరోజు ఉన్నటువంటి వారు మనకు మన భవనానికి గ్రాంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మన బంధువులందరికీ కోరుకుంటూ, జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా కాళాశ్రీరాంపూర్లో చేనేత వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులకు, చేనేత వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మా ఆకాంక్ష, మా కోరిక. కాళేశ్వరం జలాలతో మిడ్ మానేరు నుండి ఎల్ఎండిని నింపేందుకు నీటిని విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు. ఇదే విధంగా అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్ట్ పంపోజులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎల్ఎండికి నీటి విడుదలను స్వాగతిస్తూ పొత్తూరు బ్రిడ్జ్ వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిద్ధం, మెట్ట ప్రాంత రైతులకు సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా అనంతగిరి పంపోజ్ను వెంటనే ఆన్ చేయాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నపూర్ణ, తోటపల్లి ప్రాజెక్టులను నింపకపోతే మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కొత్తూరు మల్లాపూర్ బ్రిడ్జి పైన ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి శ్రీ రాయరాజేశ్వర జలాశయం నుండి దిగువ మానేరు ఎల్ఎండికి సుధాకర్ రావు జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కొత్తూరు గ్రామ సర్పంచ్ అశ్విని శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ బండారు నరేష్ గౌడ్ గారు, అదేవిధంగా పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా పొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి రైతులందరితో కలిసి ఈరోజు మానేరమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ప్రాజెక్టుల మీద కనీస అవగాహన లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడినటువంటి మాటల్లో వారికి ధీటైనటువంటి సమాధానం ఈరోజు నీటి విడుదల అనే విషయాన్ని కూడా ఈరోజు మేము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్లో జాతీయ చైర్మన్ కట్కం శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులకు మానవ హక్కుల పరిరక్షణ, సంస్థ లక్ష్యాలు, విధి విధానాలపై అవగాహన కల్పించి సంస్థ అభివృద్ధికి సంబంధించిన పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో జాతీయ చైర్మన్ కట్కం శ్రీనివాస్, జాతీయ ఖాంజాంచి సరెఫ్ రజనీష్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మొల్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి లాలా రాజేష్ ప్రసాద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తండ్రాల మీనా కుమారి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సరస్వతి శోభారాణి, ఉపాధ్యక్షుడు అంజయ్య, రాష్ట్ర అధ్యక్షులు మధు, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే సంస్థలో నూతనంగా చేరిన సభ్యులు సునీత శ్రీనివాస్ మరియు కిషోర్లకు జాతీయ చైర్మన్ చేతుల మీదుగా సభ్యత్వ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని, మానవ హక్కుల పరిరక్షణలో ప్రజలకు సేవలు అందించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రాజెక్ట్ ఈరోజు ఎజెండా ఏంటంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి కరీంనగర్ వచ్చాము. వాళ్ళు కూడా చాలా మంచి సహకరించారు. సంస్థకు ఎంతో రకంగా సేవ చేద్దామనే ఉద్దేశం కొద్దీ వచ్చినారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇలాగనే అందరు కలిసి ఉండి సమస్యల గురించి పోరాడాలి. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు. మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరు మానవ హక్కుల ఉల్లంఘన సంబంధించిన ఎక్కడికైనా
అక్కడ మనం పార్టిసిపేట్ చేయాలి. మన ఐడి కార్డులు వేసుకోవాలి, ట్యాగ్స్ వేసుకోవాలి, ప్రతిదీ వేసుకొని మనం సమాజానికి మనము ఒక గుర్తింపుగా కావాలి. ప్రతి ఒక్క ఇష్యూలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రి పొన్నం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపు. సాగునీరు, ఎరువుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. ఓదెల మండల సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విజ్ఞన్న. రైతుల అవసరానికి మించి యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచన. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ భూసేకరణకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసింది. కోహెడ మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం. కాలువల భూసేకరణ వేగవంతంగా జరుగుతోందని వెల్లడి. కలెక్టరేట్లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన అడిషనల్ కలెక్టర్ తానాజీ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలబడాలని పిలుపు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.